హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు మనకి జొన్నల అటుకులు అండి. ఇవి జొన్నల అటుకులతో నేను దోశ చేసి చూపిస్తాను మీకు. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుందండి. ఇప్పుడు ఒక కప్పు జొన్నల అటుకులు తీసుకొని మిక్స్ చేసుకోవాలి మనం. ఓకేనా? ఒక కప్పున్నర తీసుకుంటున్నాను అండి నేను. ఒక కప్పున్నర తీసుకుంటున్నాను. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం మనం. ఇక మిక్స్ చేసిన అండి. మిక్స్ చేస్తే చూడండి, మనకు ఉప్మా రవ్వలాగా అయిపోయింది ఇది. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకోవాలి. బౌల్లో తీసేసుకున్నాక ఇది రాగిపిండి అండి. ఒక హాఫ్ కప్పు తీసుకోవాలి రాగిపిండి. పెరుగు మనకు ఒక హాఫ్ కప్పు తీసుకుంటే సరిపోతుంది. కొన్ని వాటర్ వేసేసుకొని కలిపేసుకోవాలి. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి నాకు కూడా. ఓకేనా ఫ్రెండ్? చాలా అంటే చాలా మంచిది. జొన్న అటుకులు కదా, కలిపేసుకొని కలుపుకొని ఒక 20 minutes నుండి హాఫ్ అన్ అవర్ వరకు మనం పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడైతే దోశ చాలా బాగా వస్తుంది నానిపోతే. ఓకే అండి, ఇలా కలిపేసుకోవాలి. చూడండి, దోశపిండి ఎలా కలిపేసుకుంటాం అలా కలిపేసుకున్నాం. జొన్న అటుకులు మిక్స్ చేసేసుకున్నాం. అలాగే రాగి పిండి కొంచెం వేసుకున్నాం, పెరుగు కొంచెం వేసుకున్నాం అండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకొని ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా? ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాము. ఓకే 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 సాల్ట్ వేసుకొని కలిపేసుకొని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి. ఇదిగో చూడండి, మనం ఒక కప్పు, ఈ కప్పుతో బియ్య పిండి కూడా తీసుకోవచ్చు ఒక కప్పు. ఎందుకంటే కొంచెం కొత్తగా వేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నేను వేసి చూపిస్తాను చూడండి. ఓకేనా? చాలా ఈజీ, అలాగే టేస్టీ, అలాగే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. కొంచెం కొత్తగా వేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మామూలుగా బియ్యం పిండి వేసుకోండి. కొంచెం ఒక కప్పు బియ్యం పిండి తప్పకుండా వేసుకోండి. ఎందుకంటే జొన్నల అటుకులు ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది వేసుకోవడానికి. అంతే అండి, చాలా ఈజీ. మళ్ళీ మనకు దోశ అయిందండి. చూద్దాం ఎలా వస్తాం. ఓకే, పర్ఫెక్ట్ అండి. ఓకే అండి, చాలా బాగా వచ్చింది. కాకపోతే ఏంటంటే మీరు కొత్త వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. రాగిపిండి కొంచెం నేను హాఫ్ తీసుకున్నాను. ఈ కప్పులో హాఫ్ తీసుకున్నానండి నేను. మీరు ఎక్కువ తీసుకోండి. ఈ కప్పున్నర తీసుకున్నా పర్లేదు, కప్పు తీసుకున్నా పర్లేదు. ఓకే అండి. కొంచెం టెక్నిక్ తెలియాలండి వేయడానికి. దోశ వేయడానికి టెక్నిక్తో చేసేయాలి. కొన్ని పిండిలు రావు సరిగా. ఓకే ఓకే అండి, ఇది కూడా వచ్చింది. కొంచెం ఆయిల్ తినేవాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు కూడా, బాగుంటుంది. వేసుకోకున్నా పర్లేదండి. దీనిపైన ఓకే అండి, దోశలు రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఓకే అండి, మనకి వేడి జొన్న దోశ మనకి రెడీ అయిపోయిందండి. ఇదేమో పల్లి చట్నీ సాసు బాగుంటుందండి. కాకపోతే ఏంటంటే కొత్తగా వేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది జొన్న అటుకులతోటి. మీరేం చేయాలంటే రాగి పిండి ఎక్కువ కలుపుకొని వేసుకోండి, అప్పుడైతే బాగొస్తుంది ఇది. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, బాయ్, టేక్ కేర్.